ఇవాళ మామిడికాయ ఊరగాయ అయితే చేసేస్తున్నాము. ఊరి దగ్గర నుంచి అమ్మ వాళ్ళు మామిడికాయలు అయితే పట్టుకొచ్చేసారు. ఇంక వాటిని అయితే పని మొదలు పెట్టేసాము. వాటితో తలా ఒక ప్లేట్ తీసుకొని ముగ్గురు కూర్చొని మామిడికాయలు అయితే తరిగేసామన్నమాట. ఇంకా వాటిలోకైతే మసాలాని అయితే అదేనండి పొడిని అయితే యాడ్ చేసేద్దాము. ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా మెంతులను కూడా యాడ్ చేసేద్దాము. వేయించేసేసి ఈ విధంగా పొడి అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఊరగాయలకి ఎంత కారం అయితే సరిపోతుందో అంత కారాన్ని యాడ్ చేసేసుకున్నాము. అదేవిధంగా ఉప్పును కూడా యాడ్ చేసేసుకున్నాము. ఎంత కారం పడితే అంత మంచిది. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మిక్సీకి పట్టిన పొడిని కూడా ఈ ఊరగాయలో యాడ్ చేసేద్దాము మామిడికాయ ముక్కల్లో. ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలియబెట్టేద్దాము. చక్క కలిపని మీరు ఫటా కలుపుకుంటారేమో, అది మీ ఇష్టం. ఇప్పుడు పచ్చి నూనెని అందులో యాడ్ చేసేద్దాము. ఇప్పుడు ఆయిల్, కారం, ఉప్పు అంతా కలిసేలాగా మొత్తం ఒకసారి మళ్ళీ చక్కగా కలిపెట్టేశాను. ఇప్పుడు చూడండి నా నాలుకైతే ఊరతా ఉంది. నా నాలజలం బయటకు వచ్చేస్తున్నారు బాబోయ్. అయితే అంతా అయిపోయింది. ఒక బాక్స్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఒక 2 రోజులు అట్లాగా పక్కన పెట్టేస్తే 3వ రోజు తీసి వేడివేడి అన్నంలో కలుపుకుంటే మస్తు ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బై బాయ్.